సార్ ఇప్పుడు మనం సూపర్ సిక్స్ గురించి మాట్లాడినట్టయితే, ఇప్పుడు షర్మిల గారు గతంలో కూడా చెప్పారు. ఏదైతే మహిళలకి ఫ్రీ బస్ గురించి. సో, వాళ్ళ వాళ్ళ ప్రభుత్వం రాగానే మహిళలకి ఎంతో కొంత చేశారు. ఉచిత బస్ అనేది ఇప్పుడు నడుస్తున్నారు. సేమ్ అదే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే, మహిళలు ఒక బస్ ఎక్కడానికి డబ్బు ఎందుకు పే చేయాలి? మీరు ఇచ్చిన దాంట్లోనే ఏదో చేయొచ్చు కదా! ఇప్పటిదాకా ఎందుకు చేయట్లేదనని ఒక క్వెషన్ అడిగారు. ఇప్పటికీ దాని మీద సరిగ్గా ఆన్సర్ చేయని పరిస్థితి మనం చూస్తున్నాం గదా! దీనిపైన అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వదా సార్? 1 ఇయర్ అప్పుడు ఏదైతే వాళ్ళు సెలబ్రేషన్స్ చేస్తారో, 1 ఇయర్ సెలబ్రేషన్ ఖచ్చితంగా చేస్తారు ఎన్‌డీఏ కూటమి. ఆ లోపన్న ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉందా సార్? అందుకనే మీది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి తెలంగాణలోను కర్ణాటకలో ఇంప్లిమెంట్ చేశారు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా. దీని అంతకన్నా ముందు ఎలక్షన్స్ ముందు నరేంద్ర మోడీ గారు ఎంట్రీ ఒకసారి చూస్తే షర్మిల గారు లాంటి వాళ్ళకి, ఎందుకంటే ఆవిడకి అంత నాలెడ్జ్ లేదులేండి, అన్నీ చూడదు ఆవిడ. ఏదో ఆ రోజుకి ఇచ్చిన టిప్ ప్రకారం ఆడేస్తారు ఆవిడ, అంతే తప్ప వాస్తవాలు గ్రహించమంటే ఎల్ఎన్టీ లాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్న మెట్రో నగరాల్లో ముఖ్యంగా కేంద్ర ఆధీనంలో ఉన్న హైయెస్ట్ రెవెన్యూస్ జనరేట్ చేసే మెట్రో వ్యవస్థ ఉన్నప్పుడు ఇలాంటి ఉచిత బస్సులు ఇలాంటి వలన అలాంటి వ్యవస్థలకి తీవ్రమైన విఘాతాలు కలిగితే రెవెన్యూ లాసెస్ వస్తాయని చెప్పారు. సో ఆబ్వియస్గా ఇప్పుడు వాళ్ళు ఎన్డీఏ పరిపాలిస్తున్న ప్రాంతంలో ఎక్కడైనా ఉచిత బస్సు కాన్సెప్ట్ ఉందా? అందుకే మీరు బీజేపీ మేనిఫెస్టో, తెలుగుదేశం మేనిఫెస్టో అండ్ జనసేన మేనిఫెస్టో అన్నది కాకుండా ఆయన ముట్టుకొని మేనిఫెస్టో కింద చూస్తే ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ కాదని అర్థం. ఎవరు బీజేపీ వాళ్ళు ముట్టుకోలే కదా దాన్ని. అంటే ఎన్డీఏ కూటమి అని క్లెయిమ్ చేసుకునేదాకా చచ్చినా దాన్ని ఆ కాన్సెప్ట్ డ్రైవ్ అవుతుంది. ఎన్డీఏ కానప్పుడైతే మీరు చెప్పింది నేను వింటాను. అది కాంగ్రెస్ లేదంటే ఇంకోటి అన్నప్పుడు అయితే చంద్రబాబు గారు ఇండిపెండెంట్గా గవర్నమెంట్ వస్తుంది. ఎప్పుడు 2 4 5 రోజుల తర్వాత అలక మొదలవుద్ది. అప్పుడు అలాంటివన్నీ ఇంప్లిమెంటేషన్ నోచుకోవచ్చు. అయితే సార్ ఎందుకు మొదలవుద్ది? మన పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు కదా, 10 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రి అయితేనే నేను మీకు ఎంత పనిచేస్తాను. దాంట్లో ఇన్ బిట్వీన్ ద లైన్స్ అర్థమైతే మీరు కాకుండా ఇంకో ఆల్టర్నేటివ్ ప్రాజెక్ట్ చేస్తే ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అని అర్థం వస్తుంది రాదా? అంతే సార్. ఇప్పుడు వాళ్ళు చర్చలో ఉంది సార్. మా దగ్గరకు వచ్చింది ఏదైతే నందిగామ నుంచి కంజింగ్చర్ల, ఇబ్రహీంపట్నం, కంజింగ్చర్ల, నందిగామ టు ఇబ్రహీంపట్నం అనుకోండి, ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ దాకా. సో ఈ సెగ్మెంట్లో నందిగామ నుంచి ఇబ్రహీంపట్నం దాకా ఇక్కడ ఒక స్టూడియో అనేది బిల్డ్ చేయబోతాం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అని వాళ్ళ చర్చలు జరుగుతున్నాయంటే పవన్ కళ్యాణ్ గారు అందులో పాల్గొంటున్నారు మనం విన్నాము. ఎందుకు నందిగామ నుంచి కంజింగ్చర్ల, ఇబ్రహీంపట్నం ఈ సెగ్మెంట్ ఎందుకు చూస్ చేసుకున్నారంటే, ఏదైతే హైదరాబాద్ టు విజయవాడ ఏదైతే హైవే ఉందో సింగిల్ లైన్లో ఒక 4 అవర్స్లో కొట్టేయచ్చు. దగ్గరలో ఏదైనా షూట్స్ ఉన్నా కానీ వెంటనే అక్కడికి వెళ్ళి షూట్స్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ వెనక వచ్చే పరిస్థితి మనం చూస్తాం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఆంధ్ర రాష్ట్రంలో కూడా షూట్ చేయాలనే విధంగా మేము స్టార్ట్ చేయబోతున్నాం అన్నట్టుగా చెప్పారు. దీనిపైన మీరు ఆన్సర్ ఏం చెప్తారు? ఇంకో 10 ఏళ్ళు రాసుకుని ప్రశ్న అడగండి, సింపుల్ ఆన్సర్ ఇస్తాను. ఇంత 4 గంటలు ఇంత 3 గంటలు ఉన్నప్పుడు మరి బాలకృష్ణ గారు ఇక్కడ హైదరాబాద్లో ఎందుకు స్టూడియో ఓపెన్ చేశారు? అందుకని ఏంటంటే కొన్ని ప్రవచనాలు పవన్ కళ్యాణ్ గారితో చెప్తే ఏదైనా వినబుల్గా కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం ఇదేదో నిజం అనుకునే భ్రమల్లో మీరు ఉంటారు కాబట్టి మీలాంటి వాళ్ళు అది చక్కగా ప్రశ్నిస్తున్నారు, బ్రహ్మాండంగా ఉంది. కానీ అదే పని బాలకృష్ణ గారు గతంలో చూడండి, ఏదో నెక్స్ట్ వచ్చేది మనదే గవర్నమెంట్ అని అంత అథెంటికేట్గా చెప్తున్నప్పుడు ఆ గల్ల జయదేవ్ గారితో లేకపోతే మహబూబ్నగర్లో ప్లాంట్ పెట్టించడం మానేసి ఆంధ్రప్రదేశ్లో వెనకబడిన ప్రాంతం శ్రీకాకుళం ఇలా దగ్గర ఏదో ప్లాంట్ పెట్టించవచ్చు కదా. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చేస్తే అబ్బాబాబా అని మనం ఇలా తప్పట్లు కొడతావు, వాళ్ళు చేయకుండా ఇంకోటి ఎవరు చేసినా చాలా తప్పు అనిపించుకునే భ్రమల్లో జర్నలిజాలు బతుకున్నంతకాలం ఈ దౌర్భాగ్యాలు ఇలాగే ఉంటాయి. అంచేత బాలకృష్ణ గారు నిన్న కాక మన స్టూడియో ఎక్కడ ఓపెన్ చేశారా అన్న ప్రశ్నకు సమాధానం చెప్తే అదేంటిది అంటే సమర్థిస్తారు. చాలా కళామ తల్లికి ఎంత అన్యాయం జరిగిపోతుందని. అరే బాబా, అదే జగన్మోహన్ రెడ్డి నెత్తినోరు కొట్టుకుని మీకు చిన్న లాజిక్ చెప్తా సార్. దీంట్లో 5 ఏళ్ల పాటు ఎల్ఎన్టీ చేసిన అవకతవకల మీద నేను నిషేధిస్తున్నానని చెప్పమనవలసింది గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అది జరగలే. ఈ సినిమా ఇండస్ట్రీలు టికెట్లు పెంచమని లబోదీబోని గోలెట్టి ఏదో ఎవరికి అర్థం కాని ఒక విన్యాసాలు చేశారు కదా. ఇటు తిప్పి మళ్ళీ అందులో ఫ్రంట్ ఎండ్కి నష్టపోయిన ఒకే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ సినిమాలన్నీ ఫెయిల్ అయిపోయినా సరే అన్నది పోర్ట్రేట్ చేశారు, జస్టిఫై చేయగలిగారు. కానీ మిగిలిన సినిమా హీరోలు ఎవరికైనా అప్రహెన్షన్స్ ఉన్నాయా? ఎవరు డబ్బులు అటు చేసుకుని పోయారు లేదా? సో ఆ గేమింగ్లోనూ ఆ ట్రాపుల్లోనూ మనం పడితే దాంట్లో ఏంటంటే అసలు విషయాలు ఎవరికి చర్చకు రావు. వ్యక్తి చుట్టూ తిప్పే రాజకీయానికి మనం ముడిపెట్టి మాడితే దీంట్లోంచి బాగా మర్మం ఎవరికి నచ్చినట్టు వాడికి హెచ్చకం కబుర్లు చెప్పడానికి వెసులుబాట్లు ఉంటాయి. ఇప్పుడు ఇదే జర్నలిస్టు మీకు ఎవరో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినండి, ఏమరా బాలకృష్ణ హైదరాబాద్లో ఎందుకు ఓపెన్ చేసిన రా స్టూడియో, ముహూర్తాలు అవి పెట్టి రేవంత్ రెడ్డి గారిని తీసుకెళ్ళిందంటే అది ఇక్కడ కళామతల్లి ఇక్కడ ఉంది కాబట్టి నాన్నగారు కళ్ళ కానీ ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి అని ఒక పెట్టకథ ఉంటుంది దానికి. అది మీకు బాగుంటుంది. ఇదే పవన్ కళ్యాణ్ అనుకోండి, ఉభయ గోదావరి జిల్లాలంతా సామాజిక వర్గం ఉంటుంది కాబట్టి ఆయన పెద్ద పేట వేస్తున్నారు అక్కడ. ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడున్నాయి, నందిగా మీరు చెప్పిన ప్లేస్ ఎక్కడ ఉంది. చేత ఇవి అనవసరంగా ఏది పడితే అది ఆపాదించి మాట్లాడినోడికి ఎలా పడితే అలా
రక్తి కట్టించడానికి చేసే ఒక విన్యాసాలకి మనం అలవాటు పెడితే మన దగ్గర ఆన్సర్లు ఉంటాయి. సార్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి సార్, ఇప్పుడు వీళ్ళు ఆ కంపెనీతో మాట్లాడము, ఈ కంపెనీతో మాట్లాడము, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా సార్. ఇంప్లిమెంట్ అయితే ఎప్పుడు ఇంప్లిమెంట్ అయితే మీరు అనుకుంటున్నారు? 19,50,000 కోట్లు ఒప్పందాలు చేసుకుని తెలుగుదేశం, 13,50,000 కోట్లు ఒప్పందాలు చేసుకున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఈ రెండు మీరు 10 ఏళ్ళు బట్టి విన్నారు కదా. అంటే దగ్గర 33 లక్షల పైచీలకు ఒప్పందాలు జరిగాయని ఒప్పుకుంటారా? లేదా అందరూ ఒకడు ఖాళీగా ఉంటాడు, వెళ్ళి మాట్లాడుకుని వస్తాడు, వాడు పెడతాడు. దాంట్లో ఏదో కొత్తగా మాట్లాడారట. మరి ఇల్లే కదా పప్పనాలు పెట్టి వైజాగ్ వేదికగా సిఐ సమిట్లు ఇన్ని పెట్టిన వాళ్ళు ఇల్లే, ఈ ప్రభుత్వాలే. అందులో గ్రౌండ్ ఏంటంట నా ఇళ్ళు వచ్చింది. మరి గ్రాసిన్ కంపెనీ ఉంది నాకు తెలిసి, అది చంద్రబాబు నాయుడు గారి ఏళ్ళలో ఒప్పందం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి ఏళ్ళలో కంపెనీ వచ్చింది. ఏముంది అంటారు పెద్ద ప్రాబ్లం? రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తే దండం, రాకపోతే వీళ్ళని వాళ్ళని దుమ్మెత్తి పోసుకోవడానికి తప్ప ఏముంటుంది. సార్ ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు కంప్లీట్గా రాజకీయాల నుంచి దూరంగా ఉంటారు. జస్ట్ నేను సినిమా దరిద్రం వదిలిపోయింది. ఇలా సినిమా వాళ్ళు ఒకరి తర్వాత వాళ్ళకి రాజకీయాలు దూరంగా ఉంటే అలా కమల్ హాసన్ గారికి చూడండి, ఆయనకి ఇంకా కనువిప్పు కారు. మన రజనీకాంత్ గారు చూడండి, టక్కని ఇది మనతో కాదురా భయ, మీ పనులు మీరు చూసుకొని పక్కెళ్ళి ఆడుకోండి అని తెప్పుకున్నాడు, హ్యాపీగా ఉన్నారు. అలాగే వీళ్ళతో ఏం కావు సార్, వీళ్ళు ఓన్లీ అడవాడి బ్యాచ్ అంతే. అంటే ఇప్పుడు ఎందుకంటే సార్ వైఎస్ఆర్సీపీలో రెస్పెక్ట్ ఇస్తారు. మీరు శ్రావణ మాసం సినిమా చూసారా? తెలివితేట ఏమైనా ఉందా అన్నది మీరు గ్రహించారా లేదా? తెలుగునోడు ఎవడన్నా అలాంటి సినిమా తీస్తాడా డైరెక్షన్లో? మాకు ఎంత తెలివి ఉందో అప్పుడే ఐక్యూ లెవెల్ మీరు టెస్ట్ చేసుకోగలగాలి. వీళ్ళతో అవుతుంది అవదే అని పక్కదే అని గసరడం మానేసి ఆ ప్రవచనాలన్నీ వింటే మీ కర్మ నా కర్మ. సార్ ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు సార్, ఎలక్షన్ అప్పుడు ప్రచారాలు అప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా రాయడం జరిగింది, ఇంటింటికి మంచి నిలుస్తామని చెప్పి ఏదైతే వాళ్ళు స్టేట్మెంట్ చెప్పారో దాని గురించి ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడారు లేదా ఇప్పుడైతే నేనేం వినలేదు ఇప్పటిదాకా. సో దాని గురించి మీరేం చెప్తారు సార్? అది ఆంధ్ర రాష్ట్రం మొత్తం సాధ్యమని మీరు భావిస్తున్నారా సార్? ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణలో చూడండి, ఈ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ చేస్తున్నప్పుడు ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్కి నేను ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే నేను అడగను ఓటు అన్నారు. అలా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో కొన్ని స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఏంది మేనిఫెస్టో అండి? అంతమంది మేనిఫెస్టోల ప్రకారం ఇవాళ ఉంటే ఈ దరిద్రం, ఈ దౌర్భాగ్యమే లేదు. గతంలో 634 పైసలు హామీలు ఇచ్చారు, ఎన్ని ఎగ్జిక్యూటివ్, ఎన్ని టెన్యూర్లు ఉన్నాయి, ఎంత 5 ఏళ్ళ నిలువులో 3-4 నెలలు ఎగ్జిక్యూషన్ చేసినవి గత ప్రభుత్వంలో ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఒక పథకం, ఒక సురక్షిత వాటర్ పథకం, అమృత ఏదో ఉంది దాన్ని కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి, అమృత్ జల్ అని. దాంట్లో ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం సమన్వయపరుచుకొని ఎక్కడైతే వాటర్ లేదో సురక్షితమైన వాటర్ ఇవ్వాలి. ఇప్పుడు ఫ్లోరైడ్ బాధితుల ఏరియాస్ ఉంటాయి, ఉదాహరణకి శ్రీకాకుళం పరిసర ప్రాంతాలు, ఉద్దానం అలాంటి దగ్గర. సో వాటిలో అక్కడ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ పెట్టి దానికి అనుగుణంగా దాంట్లోంచి చేసి ఇస్తూ ఉంటారు. అది ఎప్పుడైతే జరగట్లేదో దానివల్ల వచ్చే రిప్రికేషన్స్ ఎట్లా ఉంటాయంటే, ఉదాహరణకి సీజన్లు మారినప్పుడు వాటిలో వచ్చే వ్యాధులు వీటన్నిటికీ ఆ సురక్షిత వాటర్ ఎక్కడైతే లేదన్న దగ్గర క్వశ్చనబుల్ ఉంటాయి. సో ఇవన్నీ సమన్వయపరచుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీదే ఉంటుంది, ఎవరైనా సరే. అది గతంలో ఉన్న ప్రభుత్వం, అంతకన్నా ముందున్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం, ఇది బేసిక్ కమ్యూనిటీస్ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది కదా సార్. అవి దాంట్లో క్వశ్చన్ చేసుకుంటూ ఇప్పటికి రావట్లేదంటే ఇక మీటం రావడానికి ప్రయత్నం చేయాలి. అది చేయలేదంటే మాత్రం ఖచ్చితంగా కేంద్ర అమృత జల్ పథకం ఎంతవరకు జస్టిఫై అవుతుందో. ఇప్పుడు పెమసాని గారు లాంటి ఆయన అదేంటంటే ఆరోగ్యశ్రీ బదులు అది బెస్ట్ అని చెప్పాడు కదా, ఏది ఆయుష్మాన్ భారత్. సో అలా దాన్ని ఏం కంపారిజన్ చేసి మాడమనండి. అమృత జల్ పథకం ప్రకారం మేము కూడా చేస్తున్నామని చెప్పమనండి స్టేట్ పర్వ్యూలో. ఇప్పుడు పొద్దుటూరు లాంటి ప్రాంతంలో వాటర్ రిఫైనరీ ప్లాంట్ పెట్టుకుని ఎంత శుభ్రంగా చేసుకుని సురక్షితమైన వాటర్ ఇచ్చారు. అవును. సో అవన్నీ గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వాలు కంపారిజన్స్ ప్రతి దగ్గర ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.